గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. తెలంగాణ సీఎంతో టాలీవుడ్ టాక్స్ హిట్టా ఫట్టా? సినీ పెద్దలు చేసిన ప్రతిపాదనలేంటి? చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసా ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది? భవిష్యత్తులో ఇండస్ట్రీ ఏం చేయనుంది? సర్కారు వారి మాటే ఇండస్ట్రీ బాటన? కీలక భేటీకి చిరంజీవి ఎందుకు రాలేదు? మెగాస్టార్ గైర్ హాజరుకు కారణమేంటి? రియల్ పిక్చర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఒక చిన్న మతిమరుపు చివరకు టాలీవుడ్ తలరాతను మార్చేసింది. ఎవరో జ్వాలను రగిలిస్తే దానికి వేరెవరో బలయ్యారన్న చందంగా మారింది. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయాడు. బన్నీ చేసిన చిన్న పొరపాటు ఖరీదు 100 కోట్ల రూపాయలు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్ పెద్దలతో భేటీ తర్వాత బెనిఫిట్ షోలకు కాలం చెల్లిందని, టిక్కెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే ఛాన్స్ లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద సినిమాలకు పరేషాన్ తప్పేట్లు లేదు. సినీ నిర్మాతలు ఎన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోతారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మేడిపండు సామెత సరిగ్గా సూట్ అయ్యేలా ఉంది. పైకి తెగ బిల్డప్ ఇస్తూ సెలబ్రిటీల్లో టాలీవుడ్ ప్రముఖులు వేరేయా అనే రేంజ్లో తెగ హడావిడి చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జలక్కిచ్చారు రేవంత్ రెడ్డి. తిరుగులేదని విర్రవీగే ప్రముఖులను కట్టడి చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. చిత్ర పరిశ్రమ బలహీనతల్ని ప్రభుత్వ పెద్దలు అస్త్రాలుగా వాడుతూ టాలీవుడ్ను చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్నారు పాలకులు. దీంతో తెరపై హీరోల్లా పోజులిచ్చే వారంతా రియల్ లైఫ్లో జీరోలుగా మారే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంటే వచ్చే తంటాలేంటో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కు రుచి చూపించారు. హీరో నాగార్జునతో మొదలుపెట్టి అల్లు అర్జున్ వరకు రేవంత్ వేసిన గూగ్లీలకు సెలబ్రిటీలంతా బెంబేలెత్తిపోయారు. పుష్ప 2 వివాదంలో మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన బన్నీతో పాటు ఆయనకు సంఘీభావం ప్రకటించిన సినీ పెద్దలంతా ఒక్కసారిగా ప్లేట్ మార్చేశారు. దాని పర్యవసానం చివరకు పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు హైక్లు లేకుండా ఆపేంత వరకు వెళ్లిపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుకున్న బన్నీకి ఎదురైన చేదు అనుభవాలను చూసిన తర్వాత హైదరాబాద్లో ఆస్తులు, వ్యాపారాల్లో తలమునకలైన చిత్ర పరిశ్రమ పెద్దలంతా రణం కాదు శరణ్యమే అంటూ రేవంత్ రెడ్డి ముందు మోకరిల్లినట్లుగానే కనిపిస్తోంది ఇప్పటి పరిస్థితి. అందుకే సీఎం చేసిన ప్రతిపాదనలన్నింటికీ తలూపి వచ్చేశారు. ప్రభుత్వంతో పోలిస్తే సినీ రంగం చాలా చిన్నది అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన కామెంట్స్ టాలీవుడ్ ప్రముఖులకు లేటుగా జ్ఞానోదయం కలిగిందనే విధంగా ఉన్నాయి. గత పాలకులు సైతం సినీ పెద్దలకు ముచ్చెమటలు పట్టించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇలా అందరూ ముఖ్యమంత్రులు టాలీవుడ్ను కంట్రోల్ చేశారు. అదే బాటలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎంను కలిసేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు క్యూ కట్టిన తీరు చూస్తే వాళ్లలో ఏదో తెలియని భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు. సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈ రోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి
ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈ రోజు మనకు తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి గానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్ సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది. మొత్తానికి మనిషికి చివరి వరకు కలిసి వచ్చేది ఏంటి, తోడుగా వచ్చేది ఏంటి అని యక్షుడు అడిగిన ప్రశ్నకు గుండె ధైర్యం అని సమాధానం చెప్పిన ధర్మరాజు మనకు స్ఫూర్తి. సో అట్ ద సేమ్ టైం ఆస్తులు ఆర్థికంగా ఎలాంటి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ ఒక మనిషి ఇగోను టచ్ చేస్తే ఆ ఇగో తాలూకా ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్తుంది అనటానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టు టాలీవుడ్ చర్చల దాకా నడిచింది. టాలీవుడ్ లాస్ట్కు శరణ్యమే, మీరు ఏ ప్రతిపాదనలు చేసినా మాకు ఓకే అన్నంత వరకు కూడా వెళ్ళింది. అసలు నిర్మాతల భేటీ తర్వాత అసలు ఒప్పుకున్న అంశాలేంటి, నెక్స్ట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ పరిస్థితి అనేది ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత. నమస్తే యాదవ్ గారు. అలాగే ఆరేపల్లి మోహన్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్. మోహన్ గారు నమస్తే అండి. తల్లోజు ఆచారి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. ఆచారి గారు నమస్తే. అలాగే సీనియర్ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. అలాగే ఫైనల్ గా ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ గారు కూడా ఉన్నారు. నారాయణ గారు నమస్తే. అందరికీ వెల్కమ్ టు ద డిబేట్ అండి. సో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఈ రోజు స్టార్ట్ అయింది కాదు టాలీవుడ్కి ప్రభుత్వానికి ఉన్న వార్ అనేది. సో చిన్న చిన్న ఈగోస్ కానివ్వండి ఇలాంటివి. సో గతంలో అంటే చంద్రబాబు హయాం దగ్గర నుంచి చూస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, అలాగే ఆ తర్వాత చాలా సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎస్ మోహన్ గారు ముందు మీరే చెప్పండి, ఎందుకంటే మీ పార్టీ నుంచే ఒక ఇదైనా స్టార్ట్ అయింది కనుక ఈ రోజు నిర్మాతల భేటీలో అసలు ప్రభుత్వం ఎలాంటి వారికి భరోసాను కనిపించింది, దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలియజేస్తారా? ఇది మోహన్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం. ప్రభుత్వం యొక్క ఆలోచన గాని, ప్రభుత్వం యొక్క అనుమతులు గాని, ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు గాని ఏ ఇండస్ట్రీ అయినా పాటించాలి. దానికి జరుగుతున్న ఈ వ్యవస్థ. కానీ కాంగ్రెస్ పార్టీ అనే మాట రెండవది. మొదటిది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మోహన్ గారు నియమ నిబంధనలు అనేది ఒక అంశం ఇందులో ఇమిడి ఉంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ రోజు జరిగిన విషయంలో మరి పత్రికల ద్వారా ఇప్పటి వరకు మాకేం సమాచారం లేదు.
మరి ముఖ్యులందరూ కలిసిండ్రు, మాట్లాడిండ్రు అనే మాట చెప్తా ఉన్నారు. మరి ఏం మాట్లాడారు, ఏమైంది అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అంశాలు కూడా బయటికి రాలేదు. హలో, ఎస్ సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. మరి ఎస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ గా ఉన్నారు రామ్ సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. రామ్ సత్యనారాయణ గారు మరి ఈ రోజు రాలే, చిరంజీవి గారు కూడా రాలే. నమస్తే అండి రామ్ సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఈ రోజు సినీ ప్రముఖులంతా వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. సో ఇప్పుడు ఉన్న వివాదాన్ని అందరికీ ఫుల్ స్టాప్ పడినట్లేనా? కాస్త టాలీవుడ్ కాస్త వెనక్కు తగ్గింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది సినీ ఇండస్ట్రీకి అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీటింగ్ సారాంశం ఏంటి? మీటింగ్ సారాంశం ఏంటంటే అండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ యుగోయిజాలకు పోయి ఇది పెద్ద ఇష్యూ అయిందండి. ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, అతని నెంబర్ 11 అయినప్పుడు కూడా అతను ఏ 11 అయినా అరెస్ట్ చేయడం అనేది కొంచెం దారుణమైన విషయం. అయితే ఆ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కెలుక్కొని దాన్ని ఎక్కువ రఫ్స్ చేసుకుంటాం అనేది అల్లు అర్జున్ గారి వైపు తప్పండి అది. అయితే సీఎం గారు ఇంత సీరియస్ గా ఈ చిన్న విషయం గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందా అని ఒక జనంలో ఒక ఇది ఉందండి. నిన్న సీఎం గారిది ఎక్కడో ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ లో ఇద్దరు లైన్ మ్యాన్లు డెకరేషన్ చేసి అన్ని విప్పుతుంటే ఇద్దరు చచ్చిపోయారటండి. ఇప్పుడు చూసుకోండి, న్యూస్ చూడండి. మరి వాళ్ళిద్దరు చచ్చిపోయారంటే దానికి కారణం సీఎం గారు కాదు, ప్రభుత్వం కాదండి. వాళ్ళ అలసత్వం వల్ల ఆ కరెంట్ వైర్ తగిలి చచ్చిపోయారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ యాక్సిడెంట్ లో కూడా చచ్చిపోయిన అమ్మాయి రేవతి, దీనికి బౌన్సర్స్ కానీ లేదా అల్లు అర్జున్ కానీ కారణం కాదు. ముందు రష్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఇలాంటి టైంలో బెనిఫిట్స్ వాళ్ళకి లేడీస్ లో పిల్లలు రావడం వాళ్ళ తప్పు. అయినా ఏదో జరిగింది కాబట్టి ఆ తప్పుకి పనిష్మెంట్ గా అల్లు అర్జున్ స్పందించి ఏదో 25 lakhs ఇస్తా అన్నారు. అలా కాకుండా 1 కోట్లు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయడం అనేది ఒక ధర్మమైన పని. ఏది ఏమైనా కూడా దిల్ రాజు గారు మా ఇండస్ట్రీ తరఫున ఎఫ్టీసీ చైర్మన్ గా అవటం, ఆయన ఇద్దరి మధ్య వారధిలా ఉండి ఈవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అందువల్ల ముందు దిల్ రాజు గారి అభినందన తెలియజేద్దామండి. దిల్ రాజు గారు వెళ్ళిన విషయంలో 2 పాయింట్లు ఎత్తలేదండి. ఆయన ఏది రేట్లు తగ్గించిన పెన్షన్ అన్నారు కదా, దాని గురించి ఏంటని అడగలేదు. అల్లు అర్జున్ విషయం గురించి కూడా అడగలేదు. ఆయన కేవలం ఏంటంటే ఇండస్ట్రీకి సీఎం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి ఆయన విష్ చేయడం జరిగింది ఈవేళ. అప్పుడు ఇండస్ట్రీ నుంచి మా రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే సీఎం గారు చెప్పిన విషయాలు ఏంటంటే, మా అసోసియేషన్లకు కావాల్సిన స్థలాలు ఇస్తాం, ఇండస్ట్రీ మనం కలిసి ప్రయాణం చేయాలి, ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కి యాంటీగా మనం సినిమా వాళ్ళు అందరూ కూడా యాడ్స్ ఇవ్వాలి, సినిమా రిలీజ్ రోజున థియేటర్ లో ఈ ట్రైలర్స్ అన్ని వేయాలి, సినిమా యాక్టర్లు కనుక ఎక్కువ ప్రమోషన్ చేస్తే అది కంట్రోల్ అవుద్ది, డ్రగ్స్ కంట్రోల్ అని చెప్పి ఉద్దేశంతో చెప్పడం మంచి సుపరిణామం అండి. ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీకి సీఎం గారికి భేదాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు అనే విషయం మాకు తేటతెల్లమైంది. ఇప్పుడు మేము అసలు అడగవలసిన సమస్యలు 4-3 ఉన్నాయండి. అవన్నీ కూడా ఇప్పుడు అడగలా, ఆయన్ని సీఎం గారిని అడగలా. ఇప్పుడు సీఎం గారిని వెళ్ళింది మా దిల్ రాజు గారు అని పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళింది దేని గురించి అంటే, ఓన్లీ మేము మీ వెనకాల ఉన్నాం సార్, మీరు ఎలా చెప్తారో చేస్తామని ఉద్దేశంతో సపోర్టింగ్ కోసం వెళ్ళారు తప్ప అసలు ఇండస్ట్రీకి సంబంధించిన బాధలు చెప్పడం కాదు. మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత ఛాంబర్ లో మీటింగ్ వేసుకుని చిన్న సినిమాలు కొన్ని సమస్యలు ఉన్నాయి, పెద్ద సినిమాలు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా సింగిల్ విండో ద్వారా పర్మిషన్ తెప్పించడం అవన్నీ కూడా దిల్ రాజు హయాంలో చక్కగా జరుగుతాయండి. ఇప్పుడు ప్రభుత్వానికి మాకు సినిమా ఇండస్ట్రీకి వారధిగా ఉన్నటువంటి దిల్ రాజు గారి వాళ్ళు ఈ పని ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే ఆయన సీనియర్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, పైగా ఎఫ్డిసి చైర్మన్. ఇది కాకుండా మన సీఎం గారికి చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి కాబట్టి మాకు ఇండస్ట్రీకి మంచి జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. ఇకపోతే సినిమా రేట్లు పెరగటం వల్ల ఇండస్ట్రీకి ఏమి నష్టం లేదండి, పెంచకపోవడం వల్ల. మన మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, మేము సీఎం గారిని స్వాగతిస్తున్నాం, ఎందుకంటే రేట్లు పెరగడం వల్ల సమాజంలో చిన్న సినిమాలు దెబ్బతింటాయి, ఒక సినిమాకి ఉన్న డబ్బంతా ఈ సినిమాకి పెట్టేస్తే నెక్స్ట్ సినిమాకి డబ్బులు ఉండవు, కాబట్టి చిన్న సినిమాలు కూడా బతకాలంటే కనుక రేట్లు పెంచొద్దని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను కూడా స్వాగతిస్తున్నా. యాజ్ ఏ చిన్న ప్రొడ్యూసర్ గా ఒక పెద్ద సినిమా కనుక రేట్లు 1000, 2000, 3000 అమ్మేస్తే కనుక ఆ ప్రాష్ కొడితే డబ్బులు ఉండవు, అప్పుడు వీళ్ళు రెండో సినిమా చూడలేరు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఫరెవర్ బాగుండాలంటే ఖచ్చితంగా ఉన్న రేట్లు ఉండాలి. అలాగే ఒక 20% ఆక్యుపేషన్ లోయర్ కేటగిరీ కూడా కావాలండి. నారాయణమూర్తి గారు ఎప్పుడు పోరాడుతుండేవారు, నేల బెంచి కుర్చీ అనే 3 క్లాసులు ఉంటే అన్ని క్యాస్ట్ అన్ని సమానమైన జాతులు వస్తారు, దానివల్ల సినిమా బాగుంటుంది, 10 మంది తెలుస్తుంది ఉద్దేశంతో. ఇప్పుడు యాక్చువల్లీ చిన్న సినిమా చాలా కష్టాల్లో ఉంది, పెద్ద సినిమా కూడా పుష్ప లాంటి సినిమాలు 2, 3, 4 ఆడుతున్నాయి తప్ప మిగతా ఆడలేదండి. అవి కూడా నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు, ఇండస్ట్రీ అంతా కష్టాల్లో ఉందండి. కాబట్టి ఈ మన సీఎం గారికి ఏదైనా చక్కగా అర్థమయ్యేలా చెప్పగలిగిన వ్యక్తి మా దిల్ రాజు గారు. ఆ దిల్ రాజు గారు ఈవేళ యాక్టివ్ పార్టీ తీసుకుని వీళ్ళిద్దరిని కలిపి ముందు అల్లు అర్జున్ సమస్య క్లియర్ అవుతుంది, ప్లస్ ఇది కూడా క్లియర్ అవుతుందండి.
కాబట్టి మేము అందరం స్వాగతిస్తున్నాం. ఈ మీటింగ్ మాత్రం మంచి పరిణామం జరిగిందండి. సో ఈ ఇప్పుడు నిర్మాతల భేటీతో పూర్తిగా అంటే మీరు ఏవైతే అంశాలు అనుకున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, అంశాలన్నీ తీసుకువెళ్ళగలిగారా? అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. కానీ ఏవైతే వివాదంతో ఈ బెనిఫిట్ షోల విషయం కానీ టికెట్ రేట్ల అసలు పెంపుదల పైన వీటికి సంబంధించి ఏమైనా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందా? అసలు ఏం లేదండి. దిల్ రాజు రోడ్డు చెప్పారు, మేము రేట్లు పెంచమని అడగము. ఈ అల్లు అర్జున్ విషయం అసలు ఎత్తలేదండి ఆయన. రేపు పొద్దున పర్సనల్ గా మళ్ళీ అల్లు అర్జున్ తీసుకెళ్లి ఒకసారి ఏదో సారీ చెప్పించి ఆ సమస్య పరిష్కారం చేస్తారని నేను అనుకుంటున్నా. ఇది నా న్యూస్ అండి. ఇది రైట్, మళ్ళీ మాట్లాడదాం. అడగలేదు, అడగరు కూడా. ఎస్, మళ్ళీ మాట్లాడదామండి. ఎస్, ఆచార్య గారు చెప్పండి. చెప్పండి సార్, అంటే జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా బేరీజ్ వేస్తారు? ఎందుకంటే చంద్రబాబు హయాంలో చాలా సపోర్ట్ ఇచ్చారు, అప్పుడు కూడా సినీ ప్రముఖులతో చిన్న వివాదం వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కొంత సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ టైంలో కూడా మనం చూసాం, డ్రగ్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే థియేటర్లలో పాప్కార్న్ రేట్ల విషయంలో కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి తెర మీదకి వచ్చాయి. అంటే టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి ఏదో ఒక చిన్న ఏమంటారు సానుకూలంగా లేని సందర్భంలో ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూనే ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ దీని మీద కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు టాలీవుడ్ పెద్దల నుంచి కూడా వస్తున్న ఈ సిచ్యువేషన్ సంబంధించి ఏం చెప్తారు? ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను గమనిస్తే తెలంగాణ రాష్ట్రానికి కొంత దురదృష్టకరమైన వాతావరణం ఉన్నటువంటిది కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా ప్రమాదాలు జరిగినటువంటి ఈ క్రమంలో ఈ టాలీవుడ్ ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని 20 రోజులుగా మీడియా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా వాళ్ళ దృష్టి కావచ్చు, కంప్లీట్ గా ఈ అంశం మీదనే అందరి దృష్టి జరుగుతున్నటువంటి క్రమం ఇది చాలా బాధాకరమైనటువంటి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతోటి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే రైతాంగం దిక్కు బాధపడుతున్నది, ప్రజలు బాధపడుతున్నారు. వస్తున్నటువంటి 6 గ్యారంటీలు ప్రజలకు అందలేకపోతున్నాయి. అంటే ఏమంటారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారా మీరు? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇవి దీన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ ఆచార్య గారు వినిపిస్తోందా? సో మొత్తానికి నిర్మాతల భేటీ అయితే కొంత సానుకూలంగానే చెప్పండి. ఇవాళ సినీ పరిశ్రమ మొత్తం భయాందోళనలో ఉన్నది. ఈ భయాందోళనకు వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే సమావేశానికి వాళ్ళు వెళ్ళిరో వాళ్ళ మొత్తం భయంతో వెళ్ళారు. అంటే రేట్లు పెంచడం విషయం కావచ్చు, ఇంకేదన్నా విషయం కావచ్చు. అంటే ఇవాళ ఒక సినిమా 20 రోజులలో సుమారుగా 2000 కోట్ల వరకు కలెక్షన్ చేసిందంటే ఇవాళ ఈ కొంతమందికి కలెక్షన్ మీద కూడా కన్నుపడదు. ఈ కలెక్షన్ మీద కన్నుపడి ఇక రకరకాలుగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక బ్లాక్ మెయిల్ చేయడము, ఇబ్బందులు పెట్టడం. ఇవాళ జరిగిన సంఘటన దురదృష్టకరమైంది. చాలా ఇంతకు ముందు పెద్దలు చెప్తున్నారు. మీరు ఈ అంశం తీశారు, కలెక్షన్స్ అన్నారు. మీరు బెనిఫిట్ షోలకు గవర్నమెంట్ అనుమతి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఒరిగిందే ఉండదు కదా. అక్కడ ప్రభుత్వానికి ఒరగాంది ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇచ్చిరు? ఈ సంఘటనని ఆధారం చేసుకొని దీన్ని వల్ల ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇన్ని రోజులు వాళ్ళు ధరలు పెంచుకున్నారు, వాళ్ళు నిర్మాతలు చేసుకున్నారు కదా. ఒక్కసారి ప్రజల గురించి ఆలోచన చేయనటువంటి వీళ్ళు ఇలా సంఘటనను పే చేసుకొని మేము ఈ డబ్బులు ఇవ్వము, లేకపోతే వాళ్ళకి ఫెసిలిటీ. వాళ్ళ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. అది కొన్ని లక్షల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇండస్ట్రీ. అది మనం ఇవాళ భయాన్ని గురి చేస్తే ఆ ఇండస్ట్రీ రాబోయే రోజులలో ఇక్కడ మనకు సహాయకారాలు అందకపోతే వాళ్ళు ఇతర ప్రాంతాలను చూసుకుంటారు సేఫ్ సైడ్ గా. మనం చూసినాం కశ్మీర్ లో అనేక మంచి మంచి సీన్లు ఉంటే అక్కడ ఈ టెర్రరిస్టుల దాడుల వల్ల సీన్లు తీయలేకపోతే బయటికి వెళ్ళి విదేశాలలో కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్లు చేసుకున్నారు. ఇవాళ అక్కడ ప్రశాంత వాతావరణం వస్తే షూటింగ్లు జరుగుతున్నాయి అక్కడ. నేను అనేది ఏంటంటే ఇలా తెలంగాణలో ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం ఇవాళ విడనాడాలి.
దీన్ని విడనాడకపోతే బాగుండదు. ఏదో ఒక ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలా 1 కోటి 2 కోట్లు ఇస్తే ఓకే వాళ్ళకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ఇంకే రకంగా ఫ్యాక్టరీలలో కూడా అనేక మంది చనిపోతున్నారు. ఎవరు నోరు తెరిచి మాట్లాడతలేరే. వాళ్ళ మానాన వాళ్ళు ఊపుకుంటున్నారు కదా. మరి ఎంతమంది ఫ్యాక్టరీలలో చనిపోతున్నారు, దాన్ని కూడా బేరీజ్ చేసుకోవాలి కదా. నేను అనేది ఏంటంటే ఇది కుట్రపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కేవలం నాగార్జున దాన్ని ఫంక్షనల్ డిస్మెంటల్ చేయడం, ఆ తర్వాత కొన్ని బయటకు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినాయి, అవన్నీ కూడా ఇలా నీరు గారిపోయినాయి హైడ్రా పేరు మీద. అంటే ఇవాళ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు గిట్ట ఏమన్నా అనుకోకుండా దొరికితే ఇక వాళ్ళని టార్గెట్ చేసి హింసిస్తున్నారా? అంటే మీరు అన్నట్టుగా టాలీవుడ్ ని నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తే గనక దానికి ప్రభుత్వానికి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు అన్నట్టుగా హైడ్రా విషయంలో నాగార్జున దగ్గర నుంచి మొదలు పెట్టారు. చాలా మందికి అన్ని రకాలుగా తెలుసు. నేను ప్రభుత్వానికి ఇంతకు ముందు మన పెద్దలు మోహన్ గారు చెప్పారు చాలా అనుభవంతో. ఏం చెప్పిండంటే ఇది ప్రభుత్వం ఇష్యూ, ఇది కాంగ్రెస్ పార్టీది కాదని. నేను ఆయన అన్నదాన్ని నేను ఒప్పుకుంటా. ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రభుత్వానికి పర్సనల్ వ్యక్తులది. దీంట్లో ఉన్నటువంటి భావన మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఈ ఇండస్ట్రీని మనం దూరం చేసుకుంటే దాని వల్ల వచ్చే నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, ఇలా డెవలప్మెంట్ మొత్తం కుప్పగూలిపోయింది. ఇలా ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇవన్నీ కూడా ఒక విధంగా ఉంటే ఇక్కడ ఈ రకమైనటువంటి భయాందోళనలు, ఇలా మూసి ప్రక్షాళన పేరు మీద భయాందోళనలు, హైడ్రా పేరు మీద భయాందోళనలు, లేకపోతే ఇంకా అనేక విధాలుగా భయాందోళనలు, ప్రజల్ని భయం పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. అది ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు. గతంలో కేసీఆర్ చేయొచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు ముఖ్యమంత్రి, రేపు ఎవరైనా కావచ్చు. ఇది పద్ధతి కాదు. ఇవాళ కేసు జరిగింది, కేసు తర్వాత బెయిల్ తీసుకున్నారు, బెయిల్ తీసుకున్నాక దీని మీద యాక్షన్ ఎక్కువైపోయింది. కేసు చేసి జైలుకు పంపించినాక దీని మీద ఏదైతే లోతైన అసెంబ్లీలో అక్కడ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఒకసారి కోర్టుకు పోయిన తర్వాత అసెంబ్లీలో ప్రస్తావన చేయడం, అసెంబ్లీలో దాని గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? టాలీవుడ్ ని టార్గెట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని చెప్తారా? మొదటి నుంచి మీ చీఫ్ చెప్పినట్టు మీటింగ్లు పెడితే, మీటింగ్లలో అనుకోని అపశృప్తి జరిగితే ఇట్లనే 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలంటే రాజకీయ పార్టీలు ఇస్తాయా? లేకపోతే వేరే వాళ్ళు ఏదన్నా ఉంటే రేపు ఇళ్ళ కాడొచ్చి కూడా కూర్చొని గడబడి చేయొచ్చు. రైట్ అండి, మిగతా వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాం. నారాయణ గారు, నేను వాళ్ళకి 2 కాదు 10 కోట్లు ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే 2000 కోట్లు వచ్చినప్పుడు ఇవ్వడము ఇవ్వద్దనేది. ఓకే సార్, మళ్ళీ మాట్లాడతాను. నారాయణ గారు, కాపాడాలి, నారాయణ గారు ఆదుకోవాలి. అంత మాత్రం ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలి. అంటే జరుగుతున్న పరిణామాలు, టాలీవుడ్ గవర్నమెంట్ రెండింటి మధ్య ఏదో వివాదం ఉంది, ఈ రోజు సద్దుమణిగింది అనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. సో ఈ రోజు సినీ ప్రముఖులంతా భేటీకి వెళ్ళారు, కానీ ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్గా ఉన్న చిరంజీవి మాత్రం ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు అనేది ఒక అంశం తెర మీదకి వస్తుంది. సో ఈ రోజు వెళ్ళిన సినీ ప్రముఖులంతా కూడా రేవంత్ రెడ్డితో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా సానుకూలంగానే మీటింగ్ అంతా ముగిసిందా? ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఇలాంటి మీటింగ్లు జరుగుతూ ఉండాలండి. గవర్నమెంట్ మనకి ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ ఎప్పుడు ఇండివిజువల్ కాదు. ఫిలిం ఇండస్ట్రీ వేరు, మిగతా బిజినెస్లు వేరు. ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్లీ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి మనకు రేట్లు కానీ లేదా ఎక్స్ట్రా షోలు కానీ ఎక్స్ట్రా పర్మిషన్స్ కానీ తెచ్చుకోవడప్పుడు ఫ్రెండ్లీ ఉండాలి గవర్నమెంట్ తోటి. ఇండస్ట్రీ నుంచి గ్యాప్ అంటే లాస్ట్ 1 year నుంచి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ సంవత్సరంలోని ఇండస్ట్రీ తరపుని ఎన్నిసార్లు మీట్ అయ్యారు అంటే కొంతమంది మీట్ అవుతున్నారు, ఇండివిజువల్ గా మీట్ అవుతున్నారు, వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్తున్నారు. ఇండస్ట్రీ తరపుని ఒక మీటింగ్ అనేది జరగలేదు, గ్యాప్ ఉంది. అది దురదృష్టకరంగా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది. అది అల్లు అర్జున్ గారు అందులో ఉందా లేదా ప్రమేయం అనేది కోర్టు పరిధిలో ఉంది, మనం ఇప్పుడు ఏం చేయలేం. ఈ రోజు జరిగిన మీటింగ్ ఏంటంటే ఇండస్ట్రీ తరపుని పిలిచారు, ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు గారిని అపాయింట్ చేశారు. సో దిల్ రాజు గారికి చాలా అనుభవం ఉంది ఇండస్ట్రీ మీద, ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా చాలా పెద్ద పాత్ర ఉంది ఆయనకి. సో ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా చేసిన తర్వాత ఆయనతో పాటు మిగతా వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు గవర్నమెంట్ ఒక అండర్స్టాండింగ్ అంటే గవర్నమెంట్ ఏం ఆశిస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏం ఆశిస్తుంది అనేవి కొన్ని పాయింట్స్ బయటకు వచ్చినట్టు మనకు తెలిసింది.
ఇప్పుడు వచ్చిన న్యూస్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే కొంతమంది మీడియాలో అంటే డబుల్ రిపోర్టింగ్ వచ్చింది. ఈ అల్లు అర్జున్ ఇష్యూ గురించే డిస్కస్ చేయడానికి వెళ్తున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్ క్లారిటీగా ఉంది వాళ్ళకి ఏం కావాలి ఇండస్ట్రీ నుంచి అనే పాయింట్ మీద వాళ్ళు ఈ రోజు ఇచ్చేశారు. దిల్ రాజు గారు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా ప్రశ్నలు అడిగితే ఆయన కూడా క్లారిటీగా చెప్పారు, మేము అల్లు అర్జున్ ఇష్యూని మాట్లాడలేదు, అలాగే రేట్స్ గురించి మాట్లాడలేదు అన్నారు. సో ఇది ఇక్కడ దీనికంటే పెద్ద ఇష్యూలు ఉన్నాయి, గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ కు ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళండి ప్రజల్లోకి, మీరు సెలబ్రిటీస్ అంటే బాగా ఫేమస్ కదా అని చెప్పారన్న. సో ఇలాంటి మీటింగ్లు యాక్చువల్లీ ఎవ్రీ 3 months కి ఎవ్రీ 6 months కి జరుగుతూ ఉండాలి. ఈ గ్యాప్ ఉండడం వలన అనేక రకంగా మధ్యలో గ్యాప్స్ చాలా ఇది వచ్చాయి. గవర్నమెంట్ కి వ్యతిరేకత ఉంది ఇండస్ట్రీ మీద, ఇండస్ట్రీ గవర్నమెంట్ ని పట్టించుకుంటూ లేదు అని చాలా బయట జరుగుతున్నాయి పొలిటికల్ మోటివేటెడ్ అంటే మనం చెప్పలేము. కానీ యాక్చువల్ ఇష్యూలు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూల్ని షార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఆ షార్ట్అవుట్ చేసుకునే పద్ధతిలో ఇండస్ట్రీ మొత్తం కలిసి రావట్లేదు. ఇప్పుడు కన్నా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ అంతా పాజిటివ్ థింకింగ్ లో ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా రేట్ల గురించి అవి డిస్కషన్ వేరే డిస్కషన్. ప్రస్తుతం ఇప్పుడైనా గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ రైట్ నారాయణ గారు. ఓకే రైట్ మల్లయ్య యాదవ్ గారు, మల్లయ్య యాదవ్ గారు వినిపిస్తోందండి? మల్లయ్య యాదవ్ గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయి. అంటే టాలీవుడ్ మేము సెపరేట్ అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తుంది అన్నది చాలా సందర్భాల్లో మనం చూసాం. మీ హయాంలో కూడా డ్రగ్స్ కేసెస్ కానివ్వండి, థియేటర్ల మీద దాడులు కానివ్వండి, ఇలాంటివి జరిగాయి. సో ఏంటి, ఒక సినీ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ లాంటిదే కదా, ఎందుకు అలాంటి సినీ ఇండస్ట్రీ పైన ప్రభుత్వాలు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఒక ప్రశ్న వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా ఒక సఖ్యతతో ముందుకు వెళ్తే కనుక అది కొంతవరకు అన్ని రంగాల్లో కూడా ఒక డెవలప్మెంట్కి యూజ్ అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మీరేం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇంకా హైదరాబాద్ లో ఎక్కువ స్థిరపడ్డది అనటానికి అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ పరంగా కావాల్సిన కేటాయింపులు కానీ వనరులు కానీ కేటాయించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. దాని మూలాన్ని వేరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు కూడా పూర్తి చేసుకోగలిగారు. అప్పుడు లేని స్టూడియోస్ కూడా కొత్తగా నిర్మాణం అయినాయి, అందులో ఎక్కడ కూడా అనుమానం లేదు. అయితే ఈ రోజు మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మేమున్నాం, మమ్మల్ని కాదని ఏం చేయలేరు అనేది ఒక అయాన్నో భయాన్నో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవడానికి ఒక వేదికగా తయారు చేసుకోవడానికి సినిమా యాక్టర్ల మీద అంతకుముందు నాగార్జునది బిల్డింగ్ ఫంక్షన్ హాల్ కూలగొట్టడం కానీ, కొండ సురేఖ్ గారు కాంగ్రెస్ లో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడటం కానీ, మొన్న అల్లు అర్జున్ గారు 11వ నెంబర్ A11 గా ఉంటే అరెస్ట్ చేయటం కానీ, ఆ తర్వాత మామూలుగా బెయిల్ రాకుండా చూసే ప్రయత్నంలో వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు నోటీసులు ఇవ్వటం కానీ, ఇవన్నీ అంటే ఒకవేళ మీరు ఏదైనా మామూలుగా అటువంటి సంధి ప్రక్రియ చేయాలి లేకపోతే పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటే వాళ్ళని ఇదే దిల్ రాజే గారి ద్వారానో ఇంకొకళ్ళ సీనీ ప్రముఖుల ద్వారానో పిలిపించేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయించే అవకాశం ఉంది. కానీ మీరు అయాన్నో భయాన్నో బెదిరియాలని ఒక ఆలోచనతో దేన్నో ఒక సాకుగా పెట్టి ఇటువంటి కారణాలని పూసిగా చూపించి మీరు మామూలుగా వాళ్ళని లొంగ తీసుకొని చేయాలనే ప్రయత్నం క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. అది ప్రజలకు కూడా క్లియర్ ఇండికేషన్. కాబట్టి మీరు మామూలుగా ఇండస్ట్రీలో మమ్మల్ని కాదని మా ప్రమేయం లేకుండా ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీరు ఏం చేయలేరు అని ఒక ఇండికేషన్ ఇవ్వటానికి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకున్న ప్రతినిధుల ద్వారా ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. అంటే టాలీవుడ్ ని కంట్రోల్ చేసేందుకు ఒక మైండ్ గేమ్ అనేది ప్రభుత్వమే ప్లే చేస్తుందా? 100% ప్లే చేస్తా ఉంది. మరి దిల్ రాజా గారు FDC చైర్మన్ అనే విషయం ఈ రోజు కొత్తగా అనౌన్స్ కాలేదు. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ కంటే ముందే వారిని అనౌన్స్ చేశారు, లేకపోతే వారికి సంబంధం కూడా ఉంది. వారు పోయిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కి అనుబంధంగా పనిచేసారు అనేది తెలుస్తూనే ఉంది. మరి ఇదే ప్రక్రియ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వ పరంగా వారితో సంప్రదింపులు చేయండి అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కానీ అల్లు అర్జున్ కి
సంబంధించిన సినీ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడమనొచ్చు, నిర్మాతలతో మాట్లాడమనొచ్చు, లేదంటే యాక్టర్లతో మాట్లాడమనొచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా కుటుంబంతో సాయం చేయమనొచ్చు. ఈ రోజు మామూలుగా నిన్న క్రిస్మస్ సందర్భంగా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీలు తొలగిస్తా ఉంటే అకస్మాత్తుగా 2 చచ్చిపోయారు. మరి ఆ కుటుంబం గురించి ఎవరు పట్టించుకోవాలి? అది ఆ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. మరి అది రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్సీలు తొలగిస్తుంటేనే అయింది. రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలకు అక్కడ ప్రభుత్వం యాక్చువల్ గా ఆ రోజు అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు వస్తారని చెప్పి తెలిసినప్పుడు ఒక సెలబ్రిటీగా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానికి. అక్కడ జరిగిన లోపాలు ఏంటి అనేది ప్రభుత్వం గుర్తించాలి. అక్కడ సంబంధించిన అధికారులను బాధ్యులు చేయాలి, ఆ థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యులు చేయాలి, అవసరం అనుకుంటే ఆ థియేటర్ ని సీజ్ చేయాలి. లేకపోతే ఆ మేనేజర్ని ఆ రోజు మామూలుగా మీరు ఎందుకు దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దీన్ని ప్రివెంట్ చేయలేదని చెప్పి యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటిది ఏం లేకుండా ఇన్సిడెంట్ అయినాక 15 రోజుల వరకు ఏమి మాట్లాడకుండా, దాని మీద ఎటువంటి మందలింపులు లేకుండా, చర్యలు లేకుండా అల్లు అర్జున్ ని ఏకంగా మీరు అరెస్ట్ చేయడానికి కావాల్సిన అధికారులను పురమాయించారు. అదృష్టమో లేకపోతే అక్కడ మానవతా దృక్పథంతో కోర్టు ఆలోచించింది, న్యాయస్థానం మంజూరు చేసింది. న్యాయస్థాన పరిధిలో ఉన్నదాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టారు. అంతకుముందు మామూలుగా ఈ అరెస్టు ఇదంతా కాకముందు అసెంబ్లీలో చర్చ జరగలేదు. ఇదంతా యాదృచ్ఛికంగానా లేకపోతే అకస్మాత్తుగానా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనల్ని మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన పెద్దన పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఈ రోజు విషపూరితంగా, అహంకారపూరితంగా వాళ్ళు కక్ష సాధింపు చర్యలో భాగంగా మేమంటే మేము లెక్కలేదా, మీరు మమ్మల్ని లెక్క చేయకుండా మీ ప్రవర్తన మీరు ఇండివిజువల్ గా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు లొంగ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మామూలుగా పిలిచినప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ అని అన్నారు, ఈ రోజు లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు అని అన్నారు. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి సంబంధించి ఈ రోజే ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగినాయో తెలియదు, ఆన్ ద రికార్డ్ ఏం జరిగినాయో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత విషయాలు మేము ఇట్లా మాట్లాడడం అనేది ఈ రోజు దిల్రాజా గారు చెప్తుంటే తెలుస్తుంది. కానీ అసలు ఆఫ్ ద రికార్డు 4 గోడల మధ్యన ఏం జరిగిందనే విషయం, ఏం రాజీలు కుదిరినాయి, ఏం ఒప్పందాలు జరిగినాయి, వాళ్ళ కండిషన్స్ ఏంటి, వీళ్ళే ఒప్పుకున్నారు, లేకపోతే దీనికి సంబంధించింది ఏంటి అని అనేది ఎవరు కూడా అందులో ఆ అంశాలు అయితే దిల్ రాజు గారు కొంచెం ప్రస్తావించారు కొన్ని అంశాలు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సానుకూలంగా ఉన్నా అని చెప్పారు. అల్లు అర్జున్ వివాదం గురించి మాట్లాడటానికి రాలేదని చెప్పి ఒక నిర్మాతల మండలి ప్రతినిధిగా ఆయన మాట్లాడారు. చైర్మన్ గా ప్రభుత్వ ప్రతినిధిగా జరిగిన విషయాన్ని ఇది అని చెప్పేసి ఒక ప్రెస్ కి బహిరంగంగా చెప్పడానికి ప్రయత్నం చేసిరే తప్ప అది ఆఫ్ ద రికార్డా, ఆన్ ద రికార్డా, జనరల్ గా అసలు జరిగిన విషయాలన్నింటినీ కూలంకుషంగా చర్చ జరిగిన విషయాలనే చెప్పిరా, వాళ్ళు మామూలుగా చర్చ జరిగినట్టయితే బయటకు ఒకటి చెప్పిరా అనే విషయాలు ఎవరు చెప్పట్లేదు కదా, దాన్ని ఎవరు ధృవీకరించేటోళ్ళు లేరు. అంతర్గతంగా జరిగింది ఏంటి అని అనేది తెలియదు. ఒకవేళ ఇటువంటి సమావేశం అయితే ఈ రోజు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం జరుగుతూ ఉంది, ఒకవైపు దానికి నిన్న సమన్స్ ఇచ్చారు, కోర్టుకు మామూలు పోలీస్ స్టేషన్ కి అప్పేర్ అయ్యారు. ఈ ఆటాటుగా జరుగుతున్న ఈ సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఎందుకు వచ్చింది? దీనికంటే ముందన్న పెట్టొచ్చు ఒక నెల, లేదంటే ఈ సమస్య పోయిన తర్వాతనైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి ఆ ఇండస్ట్రీ బాధ్యులు పెద్దలు వచ్చి ఇదే ఎఫ్టీసీ చైర్మన్ ద్వారా మాట్లాడొచ్చు. కానీ ఈ సందర్భంలో మాట్లాడినంటే 100% అదిరిచ్చో బెదిరిచ్చో లొంగ తీసుకునే ప్రయత్నం ఒక దాన్ని సాకుగా చూపించి ప్రభుత్వం ఈ రోజు ఈ సినిమా ఇండస్ట్రీని ఉన్న పెద్దల్ని లొంగ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా పని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనటానికి మాత్రం ముమ్మాటికి తగ్గేదేలే అంటే తగ్గే ఉండమని చెప్పినట్టుగా ఉంది ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. సరే మోహన్ గారు, సార్ ఒకటి అంటే ఏపీ సీఎం జగన్ విషయంలో కూడా ఒకసారి టాలీవుడ్ పెద్దలు ఎవరు కూడా సంప్రదించిన నేపథ్యంలో కొడాలి నాని కామెంట్స్ చేశారు. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనో లేకపోతే ఇక్కడ జగన్ అనే ఒక సీఎం ఉన్నారనో టాలీవుడ్ పెద్దలు ఎవరు గుర్తించట్లేదు అనగానే చాలా మంది చార్టర్ ఫ్లైట్ లో కూడా వెళ్ళి మహేష్ బాబుతో పాటు చాలా మంది వెళ్ళి కలిశారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ కి సిమిలర్ గా ఇప్పుడు సిచ్యువేషన్ అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని గుర్తించడం లేదని ఒక తాపత్రయమా, లేకపోతే ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఒక అభద్రతా భావమా, దేని వల్ల ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటారు? మేడం, ప్రభుత్వాన్ని ఎవరో ఏమంటారు, ఎత్తుకునేది లేదు, దించేది లేదు. ఒక మనిషి దించితే ప్రభుత్వం యొక్క అస్తిత్వం తగ్గుతుందా? ఒక అల్లు అర్జున్ ప్రభుత్వం అస్తిత్వాన్ని తగ్గించే శక్తి ఉంటుందా? ఒక వ్యక్తికి ఉండదు. ఒక వ్యక్తి ప్రభుత్వం యొక్క అస్తిత్వాన్ని తగ్గించే శక్తిమంతుడి దేశంలో ఎవరూ లేరు.
కాబట్టి ప్రభుత్వం అనేది పెద్దలు మల్లన్న గారు చెప్పినట్టు ఈ ఇండస్ట్రీ మీద ప్రభుత్వానికి ఎలాంటి టార్గెట్ లేదు, యాక్టర్ల మీద కూడా టార్గెట్ లేదు, లొంగ తీసుకోవాలని ఆలోచన లేదు. భద్రత విషయంలో కొంత విఫలమై ఇది జటిలమైన సమస్యగా మారింది అనేది కొంత వాస్తవం. కాబట్టి భద్రత విషయంలో మరి పోలీసులు ఏం చెప్తారు, మొదలే మాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే మేము ఏర్పాటు చేసేవాళ్ళం, మాకు ఇంటిమేషన్ సరి అయిన సమయంలో రాలేదు, మేము వచ్చిన వారిని వాపసు పోమని మొదలే చెప్పినాం, పోకుండా ఆయన లోపలికి పోయినాక ఇది జరిగింది అనేది ఒకటి మాట వస్తా ఉంది. కాబట్టి భద్రతా విషయంలో జరిగిన కొన్ని లొసుగుల పట్ల ప్రభుత్వం కానీ లేదా పోలీసు కానీ ఇచ్చిన నియమం ప్రకారంగా ఆ సినిమా యాక్టర్ కానీ ఆ సెలబ్రిటీస్లు కానీ ఎవరు కానీ వినియోగించుకోవాల్సిన అవసరం ఉండే. అక్కడ ఆ తప్పిదం జరిగిందే తప్ప ముఖ్యమంత్రి గారు ఎవరినో లొంగ తీసుకోవాలని, ముఖ్యమంత్రి గారు ఎవరినో టార్గెట్ చేయాలని, ఈ ఒక్క అల్లు అర్జున్ టార్గెట్ చేసి సాధించేది కూడా ప్రభుత్వానికి ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అల్లు అర్జున్ ప్రభుత్వం ముంగట ఎంత అమ్మ చాలా చిన్న వ్యక్తి, వ్యక్తిగా గొప్పవాడు కావచ్చు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగతంగా సెలబ్రిటీస్ కావచ్చు, నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి, ఇంటర్నేషనల్ స్టార్ కావచ్చు. కానీ ప్రభుత్వం దృష్టిలో ఒక ఇండస్ట్రీలో యాక్టర్ గానే చూస్తారు తప్ప ఆయనను ఏదో ఆయన కక్ష సాధింపు చేయాలనేది లేదు. కాబట్టి భద్రతా విషయంలో జరిగిన కొన్ని లొసుగుల కారణంగా ఒక తప్పిదం జరిగింది, దాన్ని సవరించాలనే ప్రయత్నం సినీ ప్రముఖులు మొదలు చేయవలసి ఉండే. అది సినీ ప్రముఖుల యొక్క పాత్ర. ఉదాహరణకు చెప్తా ఉన్నాండి, ఎంతో మంది పోయి ఆ యొక్క బాధితులను పరామర్శించిండు. మల్లన్న చెప్పినట్టు హరీష్ రావు కూడా పోయారు, చాలా మంది పెద్దలు పోయి పరామర్శించారు. సినిమా వాళ్ళు ఎప్పటి వరకు కూడా పోయి పరామర్శించలేదంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రని, గడబడి జరిగిందని, కోర్టుకు పోయిండని, కోర్టుకు తను పోయి అల్లు అర్జున్ పోయినాక బెయిల్ వచ్చినాక 2-3 రోజులు దీని మీద చర్చ జరిగినాక చాలా రోజుల తర్వాత కొంతమంది ప్రముఖులు పోయి పరామర్శించారు. అదే మొదలే ఒకవేళ జరిగిన తప్పిదం ఎవరి ద్వారా జరిగిందనే అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళే బాధితుడిని పరామర్శించి బాధితుని ద్వారా ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోగలిగితే ఈ వ్యవస్థ ఇంత దూరం వచ్చేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఓకే సార్, చిన్న పాజ్ తీసుకోండి, కాఫ్ వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా భద్రతా చర్యల అంశమే ప్రభుత్వం తీసుకుంటే గనక అది కంప్లీట్ గా సెక్యూరిటీకి సంబంధించిన విషయం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరన్నట్టుగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు కనుకనే ఇంతవరకు రావాల్సి వచ్చిందని. కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉన్న చోట, అసెంబ్లీ చోటే. ఒక్క మాట చెప్తా, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ వస్తాడు, ఆ టైం టేబుల్ ప్రకారంగా వస్తాడు, దానికి సెక్యూరిటీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది. కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రాకు పోయిండు, ముఖ్యమంత్రి ఐషత్, అక్కడ కూడా వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే భద్రత ఏర్పాటు చేసే క్రమంలో పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారంగా అల్లు అర్జున్ రాలేదు, అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో మేము వాపస్ పొమ్మని చెప్పినా గానీ పోలేదు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానికి ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ ను లొంగ తీసుకొని యాక్టర్లను బెదిరించి, ఇవాళ మీరు అంటారు దిల్ రాజు గారు ఇవాళనే ఎందుకు వేడు, ఆయన మొన్నటిదాకా అమెరికా అటు తిరిగి వచ్చాడు, ఇప్పుడే వీలైంది కావచ్చు చైర్మన్ గా వారు పోయి ఉంటారు, వారే టైం తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి గారికి, 10 గంటల కష్టం అండి మీతో మాట్లాడతామని. ఈరోజు చిరంజీవి గారు రాలే, ఏదో కారణం చేత రానంత మాత్రాన చిరంజీవిని ఎట్లయితే తప్పు పట్టడం లేదో అదే రీతిలో మనం దిల్ రాజును కూడా తప్పు పట్టే అవసరం లేదు. ఇంకా నెల ముందు పెట్టేది ఉండే, నెల తర్వాత పెట్టేది ఉండేది అనేది కాదు. ఇది జరగకూడని సంఘటన జరిగింది, దీని పరిష్కారం ఎట్లా అనేది మనం ఒక సూచన చేయగలిగితే చేస్తే మంచిదనే మాట నేను చెప్పదలుచుకున్నా. కానీ ప్రభుత్వం ఏదో కక్ష కట్టింది, ఇండస్ట్రీ ఇడికి వెళ్ళిపోతుంది అని ఒకళ్ళు, యాక్టర్లు వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళి అని ఒకళ్ళు, తప్పు ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్న చెప్పిండు కాశ్మీర్ లోయలో మంచి అందచందాలు ఉన్నాయి, సినిమా వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తానికి అప్పుడు ఇబ్బంది ఉండే, వాస్తవమే. టెర్రరిజం ఉన్నప్పుడు అది వాస్తవమే. అంటే ఒక అవకాశం కల్పించింది అక్కడ ప్రభుత్వం. ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా ప్రతి ఇండస్ట్రీని కాపాడుతుంది, అందులో
సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి అవకాశాలు ఇస్తుంది అన్నమాట ఈరోజు చెప్తున్నారు కదా. నారాయణ గారు చెప్పిండ్రు, మీరు సత్యనారాయణ కూడా చెప్పారు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని. ఇక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినాక ఇక మనం ఈ డిబేట్ లో చర్చించే అంశాలు ఏముంటాయి? వ్యక్తిగతంగా మనం మాట్లాడే తప్ప ప్రభుత్వ పరంగా మంచి స్పందన ఉందని ఇండస్ట్రీ వాళ్ళు ఓకే సార్, పోనీ ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఈ భేటీ ఎస్ ఈ మీటింగ్ ద్వారా ఏం సంకేతం పంపించినట్టు ప్రభుత్వం? ఇకపైన పొలిటికల్ లీడర్ అయినా సినిమా సెలబ్రిటీ అయినా తమ సమావేశాల్లో ఎవరైనా నష్టపోతే గనక వారి బాధ్యత వహించాలని ఒక సంకేతం పంపించినట్టు అనుకోవచ్చా? చర్చల ద్వారా ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలే. కానీ వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నా అంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా బాధ్యతగా ఉంటది. మీరు చేసే కార్యక్రమాలు మాకు మొదలు తెలియజేస్తే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా మీకు సరి అయిన భద్రత ఏర్పాటు చేస్తుందని చెప్పి ఉండవచ్చు. సేమ్ టైం అవును మేము కూడా అది పొరపాటు చేశామో చేయకుండా మేము సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమందరం ప్రభుత్వానికి అనుకూలంగాని కాదు కానీ స్పందించి ప్రభుత్వం యొక్క నియమ నిబంధనకు లోబడి మేము పనిచేస్తామని చెప్పి ఉండవచ్చు. కానీ ఎవరు కూడా దాన్ని బయట చెప్పలే. ఈవెన్ దిల్ రాజు గారు కూడా ఏం చెప్పిండ్రు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, కొన్ని అంశాలు మేము మాట్లాడుకున్నాం అనే మాట చెప్పిండు. మరి ఈ అల్లు అర్జున్ గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు, మరి కోర్టులో ఉన్నదని మాట్లాడలేదా, వీళ్ళు మాట్లాడకూడదని మాట్లాడలేదా మనకు తెలియదు. తెలియని విషయాలను మనం డిబేట్ లో మాట్లాడడం సబబు కాదు. అంటే ఒకటి సార్, బెనిఫిట్ షోలు ఇక ఉండవని చెప్పారు. సంక్రాంతి ముంచుకొస్తోంది, మరి 100 కోట్ల రూపాయల నష్టం నిర్మాతలకైతే జరుగుతుంది అనేది అయితే స్పష్టం. మరి ఈ టైంలో వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టైనా సరే మీటింగ్ కి వెళ్తారు కదా. బెనిఫిట్ షో కావచ్చు, దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫ్ షోస్ కావచ్చు, రిలీజ్ చేసినాక 30 రోజులు నడిచే బదులు 45 రోజులు కావచ్చు, ఈ రకరకాల అంశాలన్నీ దీనికి ఒక నియమము నిబంధన ఉన్నది. అది ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్లది ఉన్నది, యాక్టర్లది ఉన్నది, ప్రభుత్వానికి కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తప్పక ప్రభుత్వం మీకు సహకరిస్తే తప్పక ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది, మాకు ఎవరి మీద వ్యక్తిగత పగ లేదు అనే మాట చెప్పిండు. అల్లు అర్జున్ నాకు మిత్రుడే, అందరు నాకు తెలిసినోళ్ళే కదా, నేను కూడా ఇక్కడనే ఉన్నా, నేను కూడా వీళ్ళందరి పరిచయస్తులే కాబట్టి నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా లేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన లేదా ప్రభుత్వం యొక్క భద్రత విషయంలో తప్పిదం జరిగిందా అని, ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మీద మా టిఆర్ఎస్ పెద్దలు కానీ ఇతర పార్టీల పెద్దలు కానీ లొంగ తీసుకోవాలని ముఖ్యమంత్రి చేస్తాడు. అసలు బొమ్మ ఏంటో చూపించారని చెప్పేసి వస్తుంది. మొత్తం చూపించారు, అసలు బొమ్మ ఏంటో చూపించారు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఒక ఇష్యూ అయింది, మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 2-3 ఇష్యూలు అయినాయి. అప్పుడు కేసీఆర్ కూడా లొంగ తీసుకొని ఏమన్నా చేసి ఉంటాడు అంటారా? తప్పు. నేనేమంటున్నా అంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది తెలంగాణలో స్థిరపడటానికి ఆనాడు పెద్ద మనిషి మర్రి చెన్నారెడ్డి గారు దీనికి బీజం పోసిన మాట వాస్తవం. తెలుగు ఇండస్ట్రీ ఆగటానికి, లేకపోతే ఇదంతా మద్రాసులు ఉండేదమ్మా. మేము కూడా స్టూడెంట్ అప్పుడు షూటింగ్లు చూడాలంటే 1-2 సార్లు మద్రాసు పోయి షూటింగే చూసినాం. కాబట్టి ఈ మద్రాసులో ఉన్న ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారు ఇక్కడ స్థిరపడేటట్టు చేసిండు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని దయచేసి ఈ విషయంలో వ్యక్తిగతంగా బద్నాం చేయకండి. ప్రభుత్వాన్ని కూడా మీరు తప్పు పట్టే అవసరం లేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీనైనా కాపాడే ప్రయత్నం చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీని కూడా కాపాడుతుంది. మన యాక్టర్లు, మనోళ్ళు వాళ్ళందరూ మనమే కాపాడుకుంటారు. తెలుగు వాళ్ళే కదా, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సినిమాలు చేస్తలేరు కదా. ఈ రాష్ట్రం దేశస్తులు తెలుగు వాళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మేము అందరికీ సానుకూలంగా ఉంటాము, ఎవరి మీద కక్ష సాధింపు లేదు అనే మాట చెప్పిన సందర్భాన్ని దయచేసి అర్థం చేసుకోమని అందరినీ కోరుతా ఉన్నా. అంటే ఒకటి సార్, ఫైనల్ ఒకటి చెప్పండి. భేటీ అయిపోయింది, మీటింగ్ నుంచి పూర్తి సారాంశం ఏంటంటే బయటికి రాకపోయినా రేపు ఏమైనా ప్రకటనలు ఏమైనా రావచ్చా? సీఎం గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
ఒక బెనిఫిట్ షోలు ఆపేస్తామన్నారు. ఇప్పుడు సినీ రాబోయే ఇండస్ట్రీకి కాలంలో సానుకూలంగా మేలు జరిగే విధంగా ఒక దిల్ రాజు డెసిషన్ గారు ఏమైనా రావచ్చు ప్రకటన అంటారా? చేస్తారు కావచ్చు, మనకు తెలియదు కదా మరి రేపు ఏం జరుగుతుంది అని వి కాంట్ సే నౌ. రైట్. దిల్ రాజే చెప్తాడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ లో ఈ విషయాలు చెప్పిండు, దిల్ రాజే ప్రకటన చేస్తాడు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి వారే ప్రకటన చేస్తారు కావచ్చు, ముఖ్యమంత్రి చేస్తాడు కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏమంటారు, we cannot predict the things now, రైట్ సార్, because రైట్. tomorrow what will happen అంటే we cannot say now itself. కానీ నేను కోరేది ఒక్కటే, మంచి జరగాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇండస్ట్రీ కూడా బాగుండాలి, హీరోలు కూడా అంటే పాత్రధారులు ఎవరైనా ఆ పాత్రను పోషించేవారు పాత్రకు న్యాయం చేస్తున్నట్టు ఎట్లయితే చేస్తుండ్రో, ముఖ్యమంత్రి గారు కూడా అందరికి న్యాయం చేస్తాడని విశ్వాసంతో ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎస్, నారాయణ గారు చెప్పండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని చెప్పేసి చాలా వివాదాలు ఉన్నాయి. అనేక సార్లు ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. అంటే సీఎంలు మారుతున్నారు, టాలీవుడ్ పెద్దలు తీసుకెళ్లి సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు. కొన్ని పరిష్కారం దొరుకుతున్నాయి, కొన్నింటికి పరిష్కారం దొరకట్లేదు. సో ఏదో రకంగా ఈ రోజు వివాదం అనేది ఒకటి తెర మీదకి వచ్చింది కనుక ఈ సందర్భంలో మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేందుకు ఈ రోజు భేటీ ఒక మార్గం చూపించింది అనుకోవచ్చా? అవునండి, తప్పకుండా ఇలాంటి మీటింగ్లు జరిగితేనే ఇండస్ట్రీలో ఉన్న తప్పులు, ఇండస్ట్రీలో జరుగుతున్న ఏమన్నా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి. ఇలా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు అవి మంచివా చెడ్డవా ఆలోచించి మంచివైతే దాన్ని ఇమీడియట్లీ పరిష్కార మార్గాలు చూపిస్తారు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన సమస్య టికెట్ రేట్లు ఒకటే కాదండి. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అనేది కాదు, అవి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మొన్న కూడా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ మీటింగ్ పెట్టి చిన్న సినిమాలు థియేటర్లకి మాకు బెనిఫిట్ షోల నుంచి డబ్బులు రావు, మాకు రావాలి అంటే ఇలాంటివి వద్దు అని వాళ్ళు కూడా చెప్పారు. సో ఇది ఒక పెద్ద సినిమాలకే వర్తిస్తాయి ఇలాంటి టికెట్ రేట్లు, ఎక్స్ట్రా షోలు అనేది. చిన్న సినిమాలు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే స్క్రిప్ట్ మంచి కథ బాగున్నది పెద్ద సినిమా అవుతుంది. చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ లో తీస్తున్నారు. పెద్ద హీరోలు అందరికీ పెద్ద బడ్జెట్ లో తీస్తారు. వాళ్ళు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నాము అనేది ప్రజల కోసం తీస్తున్నాం, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తీస్తున్నాము అని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలు అంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది 2.5 గంటలు 3 గంటలు కూర్చొని చూసేది ప్రజలకి ఎంతవరకు ఎఫోర్డబుల్. ఇప్పుడు ఇది కూడా సినిమా కూడా థియేటర్ అనేది ఎఫోర్డబుల్ ఎంతవరకు ఉంటుంది అనేది ఆలోచించవలసిన విషయం. సో ప్రభుత్వాలు ఎప్పుడు అనుకూలంగా ప్రజలకు న్యాయం కోసం చూస్తాయి. ప్రజలకి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఒక పార్ట్. అంటే ఒకటి నారాయణ గారు, గతంలో తక్కువ బడ్జెట్ తో కూడా మంచి కథలు విజయవంతమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరన్నట్టుగా గడిచిన ఒక దశాబ్ద కాలంగానే ఈ టార్గెట్స్ లేకపోతే 500 కోట్లు దాటాలో 1000 కోట్లు దాటాలో ఒక బడ్జెట్తో వెళ్ళిపోతున్నారు. మీరెంత బడ్జెట్తో వెళ్తే అంత భారం చూసే ప్రేక్షకుడి పైన కూడా పడుతుంది. బెనిఫిట్ షోలు అనేవి 100% ప్రేక్షకులకి ఇబ్బందే, చూసే ప్రేక్షకులకైతే ఇబ్బందే. సో ఇలాంటివి ఉండకుండా ఉండాలంటే బడ్జెట్ను పరిమితం చేసుకొని నిర్మాతలు ముందుకు వెళ్ళాలి అనే ఒక సూచన ప్రభుత్వం నుంచి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది ప్రేక్షకులు కూడా కోరుతున్న కోరికే. అలాగంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా సూచించలేరండి, ఎందుకంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివ్ థాట్స్ అనేది రాజమౌళి గారి ఒక సినిమా అంటే ఒక తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు కదా, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్తుంది మన సినిమా, అది మన ఇండియాలో మొత్తం వెళ్తుంది. సో కలెక్షన్స్ అనేది నెంబర్స్ కాదు, ఇక్కడ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం వెళ్తుంది. సో మన తెలుగు వాళ్ళకి, తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతవరకు ఎఫోర్డబుల్ ఉంటుంది అనేది మనం గవర్నమెంట్ ఆలోచిస్తుంది. బడ్జెట్లు ఎక్కువ పెంచుకోండి తక్కువ పెట్టండి అని కాదు, కాకపోతే ప్రోత్సాహకాలు ఉండాలి. ఇంతకుముందు కూడా ఎఫ్డిసి ద్వారా చిన్న సినిమాలకి ప్రోత్సాహం ఉండేది. ఒక 20%, 30% సబ్సిడీ అని, లేదా ఇక్కడ ఉన్న లొకేషన్స్ లో షూటింగ్ చేస్తే ఇక్కడ 70%, 80% షూటింగ్ చేస్తే ఇక్కడ కొంచెం దించేవారు. థియేటర్ నుంచి ఫెసిలిటీస్ ఉంది, అలాంటి ఫెసిలిటీస్ మళ్ళీ క్రియేట్ చేస్తే చిన్న నిర్మాతలకి ఉపయోగపడుతుంది. చిన్న నిర్మాతలు కూడా మంచి స్క్రిప్ట్లు వస్తాయి, మంచి కథలు వస్తాయి. అప్పుడు ప్రజలకు ఆప్షన్ దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే నెలకో సినిమా పెద్ద సినిమా వస్తుంది, ఆ సినిమా తప్ప ఇంకో వేరే సినిమాలు చూస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కూడా మారిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఇలాంటి సమస్యలు తగ్గించాలి. చిన్న సినిమాలకి రైట్ అండి. ఆచార్య గారు, ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత ఈ సెలబ్రిటీలు ఎవరు పోలేదు, హీరోలు ఎవరు వెళ్ళలేదు,
అక్కడ పరామర్శించలేదు అనేది ఒకటి. ప్రజలలో కూడా అక్కడక్కడ అంటున్నారు. చాలా మంది ఆ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా దాని మీదనే ఫైర్ అవుతున్నారు. హాస్పిటళ్లకు మళ్ళీ ఈ సెలబ్రిటీలు పోతే అక్కడ ఉన్నటువంటి రోగులు చాలా మంది వైద్యం కొరకు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, హాస్పిటల్లో ఉండేటువంటి వసతులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. రెండోది, వీళ్ళు ఇట్లా ఒకవేళ జరిగిన సంఘటన ఎవరి ద్వారా అయితే జరిగిందో వాళ్ళు వెళ్ళేటట్టు ఉంటేనేమో కోర్టు ఆంక్షలు ఉంటాయి. అంటే నువ్వు ఎవరికైతే అన్యాయం జరిగిందో నువ్వు పర్సనల్ గా నువ్వు వెళ్ళి కలవడం జరిగింది, నువ్వేదో మేనేజ్ చేసుకున్నావు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి. వెళ్ళడమా వెళ్ళొద్దా, వాళ్ళు వెళ్తేంది వాళ్ళు వెళ్ళకపోతే ఏంది అనేది కాదు. జరిగినటువంటి దాని మీద కేసు బుక్ అయిందా లేదా, కోర్టు ఏం తీర్పిస్తుంది, మానవత్వం తోటి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ప్రజలు ఏం చేయగలుగుతారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది చూడాలి. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇదంతా కూడా ఒక దిక్కే ఏలేటి చూపించడం అనేది కూడా భావ్యం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ చెప్పకుండా డైరెక్ట్ గా అకస్మాత్తుగా వచ్చినటువంటి పరిణామం ఏం కాదు. అందరికి తెలిస్తేనే ఆ రకమైనటువంటి జనం వచ్చిండ్రు. అక్కడ పోలీసులకు తెలుసు, పోలీసులకు తెలియకుండానే పోలీసులు అక్కడ ఎందుకుంటారు. ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాని మీద తప్పించుకునే ప్రయత్నం అందరు చేస్తున్నారు. సినీ యాక్టర్ చేస్తున్నాడా, పోలీసులు చేస్తున్నారా, ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే థియేటర్ యజమానులు చేస్తున్నా, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే జరిగిన సంఘటన బేస్ చేసుకొని మళ్ళీ ఇలాంటివి పునరావృతం జరగకుండా చేయాలి. ఇలా ఇండస్ట్రీకి కూడా ముఖ్యమంత్రి భరోసా ఇవ్వాలి. ఇండస్ట్రీ పెద్ద హీరోలు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, పెద్ద నిర్మాతలు కావచ్చు, చిన్న నిర్మాతలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా చిన్న నిర్మాతల సమస్యలను కూడా ముఖ్యమంత్రి కూర్చొని పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడాలి. ఈ పెద్ద నిర్మాతలు దిల్ రాజు లేకపోతే ఇంకెవరో వాళ్ళు చెప్పరు. వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని థియేటర్లు దిల్ రాజుకే ఉన్నాయి. థియేటర్లు మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఇవాళ ఇది ఒక సపరేట్ అంశం. ఇది సపరేట్ అంశం. ఇది నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీ లోపల ఉండే సమస్యలు, ఇండస్ట్రీ లోపల ఉండే సమస్యలు. వాళ్ళకు సరైన విధంగా చిన్న నిర్మాతలకు, చిన్న హీరోలకు, చిన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి చూడాల్సిన బాధ్యత ఉంది. నేను అనేది ఏంటంటే అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు గిట్టనే చురుకన చేసి మాట్లాడితేనే ఇక రాజకీయంగా ఆయన రాజకీయంలోకి వచ్చిండు. చాలా మందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిండు. వాళ్ళ ఎవరు ఏందనేది కాదు. ఇవాళ ఉన్న రాజకీయంలో ఉన్నోళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. లేకపోతే హీరోలలో ఉన్నోళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఏదో తను ఎమ్మెల్యేకి నిలబడితే ఓడిపోయినని అవహేళనగా మాట్లాడాడు. కానీ 22 నిలబడితే 22 గెలిచిండు. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇవన్నీ మనము ఎప్పుడు ఒకటే ప్రభుత్వంలో ఉన్నాము లేకపోతే పాలక పక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నాము అనేది కాదు. ప్రభుత్వము ప్రతిసారి దీని మీద చర్చలు అనేది జరుగుతుండాలి. ఏదో పెద్ద హీరోల ఈవెంట్లకు పోయి సినిమాటోగ్రఫీ మంత్రో లేకపోతే ఇంకెవరో పోయి అటెండ్ అయ్యొచ్చడం కాదు. చిన్న పిక్చర్లను కూడా ఆదరించేటువంటి ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి. రైట్. ఫైనల్ గా నారాయణ గారు ఒక్కటి చెప్పేసేయండి. ఇప్పటి వరకు పుష్ప 2 వివాదం అనేది ఇండస్ట్రీకి డ్యామేజా, లేకపోతే ఈ వివాదం కారణంగా కొన్ని సమస్యలు అయితే ప్రభుత్వం దృష్టికి నిర్మాతలంతా కలిసి తీసుకువెళ్ళగలిగారు కనుక ఇది కొంచెం బెనిఫిట్ అనుకోవచ్చా? ఈ రకంగా ఒక ప్రభుత్వాన్ని కలిసే అవకాశం వచ్చింది కాబట్టి డ్యామేజ్ నా సపోర్ట్ నా? అంటే 50-50 అండి. ఇలాంటి దుర్ఘటనలు సంఘటనలు జరగకూడదు. ఇలాంటి జరగడం తప్పు. అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విధంగా అయినా గవర్నమెంట్ కలిసే అవకాశం దొరికింది అనేది చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళ పెద్దలు ఏమంటున్నారంటే, ఇలాగైనా ఈ అవకాశం ద్వారా గవర్నమెంట్ కలిసే అవకాశం వచ్చింది, గవర్నమెంట్ కూడా మనల్ని వింటాది అని కొంతమంది చూస్తున్నారు. సో దాని గురించి ఏంటంటే ఇలాంటి మీటింగ్లు కంటిన్యూ జరుగుతుండాలి. ఎవ్రీ 3 months కన్నా. ఇప్పుడు FDCలో దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి దిల్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎవ్రీ 3 months కన్నా ఎవ్రీ క్వార్టర్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి సమస్యలు అని తీసుకోగలిగితే బాగుంటుంది.
రైట్ థ్యాంక్ యూ నారాయణ గారు, సత్యనారాయణ గారు, ఆచార్య గారు, మోహన్ గారు అండ్ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా అయితే పుష్ప 2 వివాదం అనేది ఒకవైపు కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ ఈ వివాదం అనేది ఇండస్ట్రీకి డ్యామేజ్ కొంత కలిగించిందని అయితే చెప్పక తప్పదు. ఎందుకంటే బెనిఫిట్ షోలు రద్దు అన్నారు కనుక ఈరోజు నిర్మాతలు వెళ్ళి సీఎంను కలవటం, సినీ ప్రముఖులంతా భేటీ అవ్వటం, మరికొన్ని సమస్యలు తెర మీదకి రావటం, కొంత సినీ ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఒక అంశం అయితే తెర మీదకి రావటం అయితే జరిగింది. సో ఓవరాల్గా వివాదం వల్ల డ్యామేజ్ జరిగిందా లేకపోతే భవిష్యత్తులో బెనిఫిట్ ఉండబోతోంది అన్నది మాత్రం భవిష్యత్తే తేల్చాలి. ఏదేమైనా ప్రభుత్వం అయితే మరొకసారి గడిచిన ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఒక రియల్ పిక్చర్ అయితే సినీ ఇండస్ట్రీకి చూపించాయనే టాక్ అయితే జనంలో నడుస్తోంది. ఇది ఇవాల్టి ఈవినింగ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.